రెడీ పదండి పోదాం. కెమెరాకి ఫేస్ చూపించాలి. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇక్కడ ఒక 3-4 స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ స్పోర్ట్స్ లో మేము ముగ్గురం కూడా పార్టిసిపేట్ చేసి అండ్ దాంట్లో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కకి వెళ్ళిపోతారో అరే ఏంట్రా ఇది. ఇది టోటల్ గా దారుణంగా ఆడారు వీళ్ళిద్దరు. కర్ణుడు కరుణించాడు. వరుణుడు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కామాంధుడు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి అండ్ లవ్ యు ఆల్. రండి. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇప్పుడు నార్మల్గా వాటర్లో దూకితే అంటే మళ్ళీ బయటకు వస్తామంటావా? నాకు అది డౌట్ వస్తుంది బ్రో. కానీ లేదు, బేసిక్గా వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి దే విల్ సేవ్ అస్. లైక్ ఎట్లాంటి బిల్డింగ్ల మధ్యలో వాటర్ అదిరిపోయింది. వ్లాగ్ అవుతుంది కదా. మర్చిపోయాం బ్రో. సో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో రీసెంట్గా మీరు గోవా వ్లాగ్స్ చూసే ఉండి ఉంటారు. సో మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసినాం. బట్ వీఆర్ టూ సాటిస్ఫైడ్ అండ్ ఆల్సో వీఆర్ డిస్సాటిస్ఫైడ్ అనమాట. చాలా చేద్దాం అనుకున్నాము, చాలా చేసాము, బట్ మాకు ఆ చేసింది సరిపోలేదు. అప్పుడే మా లోపల నుంచి ఒక ఈతగాడు బయటికి వచ్చాడు అనమాట. ఈ వాటర్ స్పోర్ట్ మీద వీటి మీద మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదో జీవితంలో పీకేయాలని తపన పెరిగింది. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు నువ్వు అందుకో. సో ఆ పీకే ప్రక్రియలో సో మేము ఒక ప్లాన్ వేసుకున్నాం అనమాట. స్కూబా డైవింగ్ అనేది ఇంకా ఏ ప్లేసెస్లో ఉందని చెప్పి నేను సెర్చ్ చేస్తే ఒకటి అండమాన్లో ఉంది అండ్ ఒకటి గోకర్ణలో ఉంది. సో ప్రస్తుతానికి బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి గోకర్ణ ఫిక్స్ చేసుకున్నాం. ఆ గోకర్ణ ప్లాన్ నేను చెప్పే లోపల నిక్కీ నాకు ఇన్స్టా నుంచి ఒక పేజ్ ఫార్వర్డ్ చేసి అన్న ఇది చూడు సెక్సీగా ఉందని చెప్తే, సెక్సీ వాడొచ్చుగా, పర్లేదు బీప్ వేసుకుందాం. ఓకే. సో సెక్సీగా ఉంది అని చెప్తే నేను చూశాను. నిజంగా క్రేజీ ఉండే. రోజు ఇదే బ్రిడ్జ్ కింద మేము రోజు బ్రిడ్జ్ పైనుంచి వెళ్తున్నాం షూటింగ్కి. బ్రిడ్జ్ కింద ఇంత ప్రపంచం ఉందనే మర్చిపోయాను నేను. బై ద వే ప్రస్తుతానికి మేము ఉంది దుర్గమ్మ చెరువు లోపల కాదు, దాని దగ్గర. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు చూస్తే ఈ వాటర్లో ఏదో ఒక వాటర్ రైడ్ ఉంటే బాగుండు, ఏదైనా ఉంటే బాగుండు అని చెప్పి ఎవ్రీ సెకండ్ నేను ఎగ్జైట్ అవుతూ ఉండేవాడిని. బట్ నాకు ఎప్పుడు ఏం దొరకలేదు. బట్ అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ వాటర్ స్కూల్ అనేది ఒక ప్లేస్ తెలిసింది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అని నేర్పిస్తుంటారు అండ్ వీఆర్ సో ఎగ్జైటెడ్. నేను ఇమ్మీడియట్గా నరేష్ బ్రోకి చెప్పాను. ఆయన మాట్లాడాడు, సెట్ చేశాడు అండ్ నౌ వీఆర్ హియర్. మన పోటుగాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. బోట్ ఇప్పుడు ఇక్కడ పెద్ద మనుషులు గొంతు చింపేసి మాట్లాడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఆల్రెడీ సిద్ధమైపోయావా? ఎంత మాట్లాడినా కష్టం. ఇది లేదు నీ మాట్లాడిన పడవు. రెడీ పదండి పోదాం. కెమెరాకి ఫేస్ చూపించాలి. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. నేనైతే రెడీ అండి. సరే ఛాలెంజ్కి రెడీ.